నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. నిన్న మే 21 యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారు మంత్లీ బ్రీఫింగ్ చేశారు తాడేపల్లి ప్యాలెస్లో. అది ఎందుకు చేశారు? ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, డిప్రెషన్లోకి వెళ్ళారా, సెన్సేషన్ కోసం వెళ్ళారా, నేను ఇంతే అని కన్ఫర్మేషన్ కోసం చేశారా తెలవదు. కానీ సుదీర్ఘమైన మంత్లీ బ్రీఫింగ్ చేయటం వల్ల మరి దానికి చాలామంది మీడియాలో అది ఒక మీమ్స్ లాగా మంత్లీ ఒకసారి బెంగళూరు నుంచి వచ్చి ఆయన గెస్ట్ ఫ్యాకల్టీగా క్లాస్ 1 అవర్ తీసుకోవటం, అది చర్చ అవ్వటం జరుగుతూనే ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలన్నిటికీ ఈ వీడియో కౌంటర్ కానే కాదు. నేను కౌంటర్ చేయను. ఆయన ప్రస్తావించిన అంశాల్లో ప్రధానంగా మెయిన్ కీ పాయింట్స్ కొన్నిటిని తీసుకొని నిజం ఎంత అబద్ధం ఎంత నిగ్గు తేల్చే ప్రయత్నం మాత్రమే చేస్తాను. అందులో నేను ప్రధానంగా 11 పాయింట్లు 11 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఆయన చెప్పింది నిజమా కాదా నిగ్గు తేలుద్దాం. ప్రధానంగా ఆయన ప్రస్తావించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మటం అనేది ప్రధానంగా కనిపించింది. తన అక్కసునంతా తీర్చుకున్నాడు ఆ 2 గంటలు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో భారీ స్కామ్స్కి పాల్పడుతున్నాడు అని పాత ఆరోపణలే మళ్ళీ 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 తిప్పి 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 చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రధానంగా ఒక పాయింట్, అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు అని మళ్ళీ పాడిందే పాట మళ్ళీ మళ్ళీ పాడాడు. ఇక ప్రధానంగా రెండో పాయింట్, అమరావతిలో ఇప్పటికే 1200 కోట్లతో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, ఈ భవనాలు అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కొత్తగా మళ్ళీ ఎందుకు నిర్మాణం చేస్తున్నారు అని ప్రశ్నించారు. అవినీతి కోసమే ఈ మళ్ళీ నిర్మాణాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం వారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే నిజంగానే వాస్తవంగానే జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పింది కరెక్ట్ అయితే అమరావతిలో అవన్నీ ఉన్నమాట నిజమే. మరి అమరావతిలో సచివాలయం, హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ ఇవన్నీ ఉన్నప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని ఎందుకు మార్చాలని ప్రయత్నించాడు గతంలో? 3 రాజధానుల పేరు మీద 3 ముక్కలాట ఎందుకు ఆడాడు? అవన్నీ ఉన్నాయి కదా, అక్కడే ఉండి పరిపాలించవచ్చు కదా, మళ్ళీ ఎందుకు అప్పుడు అట్లా తిప్పాడు మడమ? ఇంకొక పాయింట్ ఆయన ప్రస్తావిస్తూ, జాతీయ రహదారుల నిర్మాణానికి కిలోమీటర్కి 24 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది తెలుసా? మరి అమరావతిలో కిలోమీటర్కి 53 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అని క్లారిటీగా ఈ అమౌంట్తో సహా చెప్పాడు. సివిల్ కన్స్ట్రక్షన్ ఎక్కడైనా కూడా యావరేజ్గా రోడ్లు వేయడానికి నేషనల్ హైవేకి అయ్యే ఖర్చు కిలోమీటర్కు 24 కోట్లు అని చెప్పి ఆయన పార్లమెంటుకు ఆయనంతకు ఆయనే లిఖితపూర్వకంగా సబ్మిట్ చేసిన లెటర్ అది. కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. సో నేనేమంటానంటే, జాతీయ రహదారులకి అధునాతన నగరంలో వరల్డ్ క్లాస్ సిటీలో వేస్తున్న రహదారులకి డిఫరెన్స్ ఉంది. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పనిచేశారు కదా, ఆయనకి తెలుసు. అది తెలియక అన్నాడని నేను అనుకోవట్లా. స్క్రిప్ట్ ఎవడో ఇచ్చాడు, ఆయన చదివాడు. అమరావతి రహదారులకి జాతీయ రహదారులకి తేడా చాలా ఉంది అన్న విషయం ఆయనకి తెలియక అన్నాడని నేను అనుకోవట్లా. ఇప్పుడు అమరావతిలో ఈ రహదారులు ఏదైతే నిర్మిస్తున్నారో 2 వైపులా టెలికాం, విద్యుత్ కేబుల్స్ కోసం అండర్ గ్రౌండ్ డక్ట్స్ నిర్మిస్తున్నారు. జాతీయ రహదారుల మీద అవి ఉండవు. వాటితో పాటే డ్రైనేజ్ పైప్ లైన్ల కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పైప్ లైన్స్, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్స్, ఇవన్నీ కూడా ఒక డక్ట్స్ పెట్టి లోపల నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి జాతీయ రహదారులకు ఇలాంటి అవసరం ఉండదు. మరి ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ కాదా? అయినా కూడా ఆయన చెప్పినంత కావట్లేదు, అది వేరే విషయం. ఇక రాజధాని నగర నిర్మాణానికి ఇంత ఖర్చు ఎందుకో మావిగన్ మళ్ళీ మొదలుపెట్టాడు. మావిగన్ ప్రతిపాదన అద్భుతం అని ఇట్లా అనుకున్నాడు. తనలో తనమే భుజం తరుచుకున్నాడు. మళ్ళీ మొదలుపెట్టాడు మావిగన్ అని. మావిగన్ గతంలో మొదలుపెట్టినప్పుడే జనం అందరూ కూడా ఆ ప్రతిపాదనని తిరస్కరించారు. ఈయనేమనుకుంటున్నాడు, అందరూ మెచ్చుకున్నారు అని అనుకుంటున్నాడు. అది ఊహాజనితమైన లోకంలో ఉన్నట్టున్నారు ఆయన. అందుకే ఆ విధంగా మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ ఊహాజనితంలో జీవిస్తున్నాడు కాబట్టే. అయితే మనకి ఈ విధంగా అర్థమవుతుంది, ఆయన పదే పదే చెప్పిన మాటలే చెప్తూ ఉన్నారని చెప్పి. మావిగన్ ప్రతిపాదన విషయం ఒకసారి చూసినట్టయితే అదొక లాఫింగ్ స్టాక్ లాగా అయ్యాడు గతంలో. అతను 2 రాష్ట్రాల ప్రజలు కూడా
ఈ విషయాన్ని ఒక జోక్ లాగా చూసిన విషయం మనం చూసాం. మావిగన్ అంటేనే మానసిక వికలాంగుడు అని కూడా కామెంట్లు భారీగా జోక్స్ వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి. వైసీపీ నేతలు కూడా అయ్యా మా వాడు తగలబెట్టేస్తున్నాడు, దీనికంటే కూడా 3 రాజధానులు కట్టుబడి ఉన్నామని చెప్పి ఉంటే ఎంతో కొంత పార్టీకి మేలు జరిగి ఉండేది అని అంతర్గత సంభాషణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు అని సోషల్ మీడియా ద్వారా వార్తలు స్లోగా లీక్ బయటకు అవుతానే ఉన్నాయి. అయితే ఈ విధాన మద్దతు కూడగట్టాలని చెప్పి ఆయన అనుకున్నాడు కాబట్టి మావిగానికి మద్దతు కూడగట్టాలని చెప్పి నాయకుల మీద ఒత్తిడి చేస్తున్నారు. సాక్షి మీడియాలో కూడా మావిగాని ఎంతో బాగుందని చెప్పి కథనాలు బాగా రాస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ నాయకుల చేత మాట్లాడాలని ఫోర్స్ కూడా చేస్తున్నారని చెప్పి వాళ్ళ నాయకులే చెప్తున్నారు. అంటే మావిగన్ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మనసులో బాగా నచ్చింది, ఆయన మనసులో నుంచి వచ్చింది కాబట్టి దాన్ని బలవంతంగా జనం మీదకి జనం ద్వారా నాయకుల ద్వారా రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేది ఇప్పుడు వాళ్ళ నాయకుల ద్వారా బయటికి వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. గుసగుసలాడుకుంటున్నారు, ఆయన ఆ భ్రాంతిలో ఉన్నాడు, ఈ విధంగా మా ద్వారా ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నాయకులే బయటికి చెబుతున్నటువంటి అంశం. ఇక మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుందంట, ఈ మాట కూడా అన్నాడు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు బహుశా గుండాకి చనిపోతాడు. చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నప్పుడు ఎవరైనా గవాలను పోయి మావిగన్ అంటే ఆయన గుండె ఆగిపోయి చనిపోతాడు అని అన్నాడు. వాట్ ఇస్ దిస్? అనొచ్చా ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రి ఆ మాట అనొచ్చా? గతంలో కూడా అన్నాడు గతంలో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని మరి జగన్ రెడ్డి గారు చావు గురించి ప్రస్తావించారు, మాట్లాడారు. తండ్రి సమానుడే, అలా అనవచ్చునా? ఎన్ని రోజులు బతుకుతాడు, ఇంకా నడి రోడ్డు మీద కాల్చి చంపాలి, ఇటువంటి మాటలు గతంలో అన్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మరి ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఎవరైనా ఇటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మాట్లాడవచ్చునా? అంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తి, ఆరోగ్యంగా ఉండే మనిషి ఇంకొక మనిషిని చావు కోరుకోవటం అసలు ఎలా కరెక్టు? ఎవరైనా కోరుకుంటారా అలా? ఇంకొక పాయింట్ మనం చూసినట్టయితే, ఒకవైపు చంద్రబాబు నాయుడు అందరూ గర్వపడే రాజధానిని నిర్మిస్తూ ఉంటే చంద్రబాబు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాడు, చేశాడు అని ఆవేదన వ్యక్తం చేశాడు నిన్న. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎన్నటికీ కూడా రాజధాని లేకుండా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కాదు, రాష్ట్రానికి ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తా ఉన్నాడు. ఇదేంటి, ఇది ఉల్టా పల్టా లేదు? ఇది సీన్ ఉల్టా పల్టా మాట్లాడినట్టు లేదా? ద్వంద్వ వైఖరి కాదా? ఇదే ప్రెస్ మీట్ లో అతను రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడు అని ఆరోపించాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. కొద్దిగా పాజ్ తీసుకొని, గ్యాప్ తీసుకొని వెంటనే రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని ఆరోపించాడు. నాకైతే అర్థం కాల. ఈ రెండు విరుద్ధమైన భావాలు కదా, అట్లా ఎందుకు మాట్లాడాడో ఏమో. ఇక హత్య రాజకీయాల గురించి, డ్రగ్స్ గురించి, గంజాయి గురించి, మరి ముఖ్యంగా కల్తీ మద్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది అసలైన విషయం. విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, మట్టి మాఫియా. రాష్ట్రం అసలు గంజాయికి, డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి ఆయన ఈ ఆరోపణలు చేయటం ఏంటి? అసలు బీజాలు ఎక్కడ పడినాయి? అప్పుడు ఆయన పరిపాలించిన కాలంలో, ఆయన పీరియడ్లో, ఆయన హయాంలో కదా ఇవన్నీ వెలుగులోకి వచ్చింది. భారీ ఎత్తున ఏజెన్సీలో కానీ, విశాఖ ఏజెన్సీలో కానీ, మన్యంలో కానీ పెద్ద ఎత్తున గంజాయి సాగు జరిగిందనేది అప్పట్లో వెలుగులోకి వచ్చినాయి కథనాలుగా ఓపెన్గా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గంజాయి సాగు చేపించారు వైసీపీ నేతలే అని చెప్పి ఆరోపణలు అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు కూడా వచ్చినాయి. దాని మీద డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే రోజుల్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏజెన్సీలో పెద్ద ఎత్తున డ్రైవ్ చేసి గంజాయి తోటలన్నిటినీ ధ్వంసం చేపించేశాడు. వెంటనే ఆ డీజీపీ గౌతమ్ సవాంగ్ని డీజీపీ పోస్టు నుంచి తొలగించి తప్పించేశారు జగన్ రెడ్డి గారు. ఎందుకు తొలగించారు? ఎందుకంటే గంజాయి తోటలు ధ్వంసం చేసిన వెంటనే ఆయన అక్కడ ఉండకూడదు అనే కారణంతో ఆయన్ని తొలగించారు కదా. మరి ఇది వాస్తవం కాదా? ఎక్కడ గంజాయి తోటలు, ఎవరి ఆధ్వర్యంలో పెంపకం జరిగింది, ఎవరి పాత్ర ఉంది
అందుకే కదా డీజీపీని తప్పించారు అప్పట్లో. ఇంకొక అంశం మనం గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తమ రాష్ట్రాల్లో గంజాయి వస్తుంది పక్క రాష్ట్రాలకి అని చెప్పి పొరుగునున్నటువంటి తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ ఈ రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఆ రోజుల్లో ఆ పీరియడ్లో భారీ ఎత్తున చెప్పారు. అది వాస్తవం, ఓపెన్గా చెప్పారు. తెలంగాణ అధికారి అయితే ఐపీఎస్ అధికారి మీడియా సమక్షంలోనే ఈ విషయం చెప్పాడు. ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున మనకి సరుకు వస్తా ఉంది, గంజాయి లాంటిది, కంట్రోల్ చేయలేకపోతున్నాం, పక్క రాష్ట్రం నుంచి వస్తుందని చెప్పి అప్పట్లో ఆయన చెప్పాడు. అప్పట్లో కూడా అది డిస్కషన్ అయింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మీద ఉక్కు పాదం పెట్టిన తర్వాత గంజాయి వాడటం ఇప్పుడు తగ్గించింది. అంటే వాడకం, సరఫరా, రవాణా అనేది తగ్గింది. మరి జగన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడారు. ఇంకొక మాట 8వ పాయింట్ ఏంటంటే కల్తీ మద్యం గురించి కూడా మాట్లాడారు ఆయన. ఈరోజు నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది తెలుసా? ప్రతి 5 బాటిళ్లకు ఒక కల్తీ బాటిల్ అమ్ముతా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరగడంలా, తయారు చేసేది చంద్రబాబు హయాంలోనే, ఆయనే ముఖ్యమంత్రి, అమ్మేది చంద్రబాబు నాయుడు గారి మాఫియా ముఠా బెల్ట్ షాపులు. ఇది అసలు ఆశ్చర్యం వేసింది నాకు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంది ఎవరు? జగన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా నడుస్తుంది కేసు. కేంద్ర పెద్దల ఆశీస్సుల కారణంగా ఈ కేసు నుంచి జగన్ రెడ్డి గారు ఇంకా ఆయన దాకా అంతిమ లబ్ధిదారుడు దాకా వెళ్ళలేదు. లేదంటే ఈ కల్తీ మద్యం కేసులో జగన్ రెడ్డి గారు కూడా ఉండి ఈ టయానికి వేరే రకంగా ఉండేవాళ్ళు. సరే, ఎవరు శుభాశీస్సులు ఉన్నాయో కానీ అంతవరకు వెళ్ళాల, అంతిమ లబ్ధిదారుడు దాకా దర్యాప్తు వెళ్ళాల. ఇది ఆల్రెడీ అందరికి తెలిసిన సత్యమే. ఇంకొక విషయం ఆయన ప్రధానంగా మాట్లాడుతూ నా 9వ పాయింట్, చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలంట. మరి చంద్రబాబు హయాంలోనే వంగవీటి రంగా హత్య జరిగిందంట. ఇది మనం ఖచ్చితంగా క్లారిటీ నిజమా కాదా తేల్చాల్సిందే. వాస్తవానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు. అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ, కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఎమ్మెల్యే కూడా కాదు. వంగవీటి రంగా హత్య జరిగిన సందర్భంలో పార్టీలో ఒక నాయకుడిగా మాత్రమే ఉన్నారు. మరి అది ఎట్లా ఆయన చంపించాడని అంటాడేంటి? ఆయన లేనేలేడు కదా, అలా ఎమ్మెల్యే కూడా కాదు. వంగవీటి రంగాకి, దేవినేని నెహ్రూకి విజయవాడలో ఉన్న ఆధిపత్య పోరులో భాగంగా రంగా హత్య జరిగిందన్న విషయం ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు. రంగా హత్యకి ముందు నెహ్రూ సోదరులు అంటే మురళి కానీ, గాంధీ కానీ హత్యలకి ప్రతీకార చర్యగా రంగా హత్య జరిగిందనేది అప్పట్లో నేను చిన్నపిల్లవాడిని, అప్పట్లో కూడా అనుకునేటోళ్ళు. జగన్మోహన్ రెడ్డికి రంగా మీద ఒకవేళ అంత ప్రేమ ఉంది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ రంగా హత్యలో మరి కీలక పాత్ర వహించినటువంటి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ని ఏ పార్టీలో చేర్చుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బాగా మంచి పొజిషన్ ఇస్తున్నారు, మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. మరి రంగా కుమారుడిని ఎందుకు బయటికి పంపించారు జగన్ రెడ్డి గారు? ఇంకొక మాట ప్రధానంగా ఆయన చెప్తూ, నేను మంచోడిని కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపిన వాళ్ళు ఇంకా ప్రశాంతంగా బతుకుతున్నారు అని అంటూనే మా నాన్న మరణం మీద ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి అని మాట్లాడారు ఆయన. పాపం జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజు కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయినంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు, హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇంకా మాట్లాడుతూ మా కుటుంబంలో 3 హత్యలకు గురి చేశారు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మాట్లాడుతూ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డిని అప్పట్లో నువ్వు ఇంకా అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని అసెంబ్లీలో అన్నాడు. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ క్రాష్లో చనిపోయాడు అని జగన్ రెడ్డి గారు అనుమానాస్పదాన్ని వ్యక్తం చేస్తూ ప్రస్తావించారు. దీన్ని మనం ఖచ్చితంగా నిజాలు తేల్చాల్సిందే. మరి రాజశేఖర రెడ్డి మరణం మీద ఇప్పటికీ సందేహాలుంటే విచారణ చేపించాలి కదా. 5 ఏళ్లు జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా, బీజేపీతో కూడా అంటకాగాడు కదా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో 5 ఏళ్ళు కలిసి పనిచేశారు కదా. మరి రాష్ట్ర సంస్థలతోనో లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలతోనో విచారణ ఆయన ఉన్న టైంలో ఎందుకు చేపించలేదు? ఎందుకు ఇప్పుడు ఈ విధమైన అలిగేషన్ చేస్తున్నారనేది నా ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏంటంటే, అప్పుడు ఇదే జగన్ రెడ్డి గారు రిలయన్స్ వాళ్లే చంపేశారు తన తండ్రిని అని చెప్పి అప్పట్లో రిలయన్స్ షోరూమ్స్ అన్నిటి మీద దాడులు చేసిన మాట వాస్తవం కాదా?
రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ స్టోర్స్ మీద జగన్ రెడ్డి గారి మనుషులు, ఆ పార్టీ కార్యకర్తలు ఈయన ఇచ్చిన సూచనల మేరకు ఆ రోజు అప్పట్లో దాడులు చేశారు కదా, మరి అదేంటి మళ్ళీ ఈ యాంగిల్ ఏంటి? మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ సంస్థ ప్రతినిధిని రాజ్యసభ పదవి సీట్ ఇచ్చి పంపించారు కదా, మరి ఇదేంటి? ఇది ఎవరిని మభ్యపెట్టడానికి ఈ ఆరోపణలో అసలు ఈ ద్వంద్వ వైఖరి ఏంటి, ఈ వింత ధోరణి ఏంటి అనేది నాకు అర్థం కానటువంటి అంశం. ఇక మనం 11వ పాయింట్ మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు మా బాబాయిని చంపినోడు బయటే తిరుగుతున్నారు అని ఆయన అన్నది ఆయన. తానే వివేకం చిన్నానని హత్య చేశానంటూ మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతా ఉన్నాడు. అంటే వాళ్ళ బాబాయిని చంపినోడు బయట తిరుగుతున్నారంట. నిజమే, బయటే తిరుగుతున్నాడు అని అనుకుంటే మరి ఆయన ఒక్కడే కాదు కదా బయట తిరుగుతుంది, కుట్ర చేసిన వాళ్ళు, అసలు కుట్రకి సూత్రధారులు కూడా బయట తిరుగుతున్నారు కదా. మరి జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బాబాయ్ హత్య కేసులో, వివేక హత్య కేసులో న్యాయం చెయ్యాలి అని చెప్పి, సిబిఐ విచారణ చేయించాలి అని చెప్పి, నిందితుల్ని పట్టుకోవాలి అని చెప్పేసి వీళ్ళ చెల్లెమ్మ సునీతమ్మ వస్తే జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మర్చిపోయారా? రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు కదా ఏ విధంగా ప్రవర్తించారో, ఏం మాట్లాడారో. సునీతమ్మ ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు కానీ, మరి షర్మిళమ్మ చెప్పిన విషయాలు కానీ ప్రెస్లో అందరితోని ప్రజలందరికీ గుర్తున్నాయి కదా వాళ్ళు ఏం మాట్లాడారో, ఇద్దరు చెల్లెళ్ళు కూడా. సో ఈ విధంగా మాట్లాడటం జగన్ రెడ్డి గారు ఏ విధంగా సహేతుకం మనకు అర్థం కావట్లేదు. ఈ ద్వంద్వ మాటలు, ద్వంద్వ వైఖరులు, ఆయన నిన్న ప్రస్తావించిన అంశాల్లో ఇలానే మళ్ళీ మంత్లీ బ్రీఫింగ్స్ ఒకసారి చేసి అనేక విషయాలను ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2029 ఎలక్షన్లో క్యాన్వాసింగ్ చేసుకోకుండానే హాయిగా తడిబట్టేసుకొని కూర్చుంటే గెలిచే అవకాశం ఉంది. ఈయన ఈ విధమైన ప్రెస్ మీట్లు, మంత్లీ బ్రీఫింగ్స్ కనుక పెడుతూ ఉంటే ఆ పార్టీకి ఇంకా నష్టం జరుగుతుంది. అపోజిషన్ వేరే పార్టీల వాళ్ళు ఎవరు కూడా ప్రచారం లేకుండానే గెలిచేస్తారు. ఈ విధమైన వివాదాస్పదమైన, హాస్యాస్పదమైన ద్వంద్వ వైఖరితో కూడినటువంటి, చెప్పిందే చెప్పినటువంటి, ఆయన ప్రస్తావించినటువంటి అంశాల వల్ల ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం, ఎవరికి ఇబ్బంది, ఎవరికి కష్టం, ఎవరికి నష్టం, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యే విధంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.